భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నింపుతామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అయితే చెప్పారు. ఇక మున్సిపాలిటీ అభివృద్ధిపైన కౌన్సిలర్లతో ఎమ్మెల్యే సమీక్షించారు. ఇక కొత్తగూడెం పట్టణంలో అనేక ఏళ్లుగా మంచినీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నివారణ లక్ష్యంగా కిన్నెరసాని, అలాగే మిషన్ భగీరథ మంచినీటి పథకాల కోసం 124 కోట్ల నిధులు మంజూరు చేశామని అన్నారు. ఇక రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టనున్నట్టుగా సాంబశివరావు వివరించారు. సెకండ్ పార్ట్ కింద ఒక మంచినీటి పథకం 124 కోట్ల 45 లక్షలతో 124.48తో ఒక పెద్ద స్కీము మనకి కొత్తగూడెం మున్సిపాలిటీకి మంజూరు అవడం జరిగింది. ఇది సెంట్రల్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, స్టేట్ది ఉంటుంది, కొంత మంది కూడా ఉంటుంది. సెంట్రల్ 60%, స్టేట్ది పూర్తిగా తెలియదు కానీ ఒక 30 ఎంత ఉంటుంది, మంది 10% ఉంటుంది మున్సిపాలిటీది. దీని కింద 26.5 లక్షల మిలియన్స్, లక్షలు కాదు, 26.50 మిలియన్ లీటర్స్ MLD అంటే పెర్ డే. 26 పైప్ లైన్ కూడా మార్చుకోవచ్చు. తర్వాత ఎక్కడిదక్కడ ట్యాంక్స్ కూడా ఉండటం వలన ఒక ట్యాంకు నుంచి అయ్యేసరికి ఒక ట్యాంకు దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తే మొత్తానికి ఆగిపోయే దశ వచ్చేది. ఇప్పుడు ఎక్కడి దగ్గర ట్యాంక్స్ ఉండబట్టి ఒక చోట ఏదైనా ప్రాబ్లం వచ్చినా మిగిలిన చోట్ల నడుస్తూ ఉంటుంది.